రైట్. దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వరద వస్తుంది. గతేడాది పెట్టుబడులు తెలంగాణ సర్కారు అధిగమించింది. అత్యధికంగా తెలంగాణకు 56,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. వీటిలో 45,500 కోట్ల రూపాయలతో సన్ పెట్రో కెమికల్స్ ఒప్పందం, అలాగే 10,000 కోట్ల రూపాయలతో కంట్రోల్ ఎస్ ఒప్పందం, 800 కోట్ల రూపాయలతో జేడబ్ల్యూ సంబంధించి ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అలాగే మెగా ఇంజనీరింగ్తో పాటుగా 3 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తంగా 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో మేఘాతో ఒప్పందం కుదిర్చింది. అలాగే 500 కోట్ల రూపాయలతో స్కై, అలాగే రూట్ కంపెనీల ఒప్పందం కూడా జరిగింది. హెచ్సిఎల్, యూనిలివరీ, విప్రో కంపెనీల విస్తరణతో పాటుగా తెలంగాణ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇకపోతే విప్రో కంపెనీ విస్తరణకు సంబంధించి దాదాపుగా ఆమోదం తెలిపిందని గోపనపల్లి క్యాంపస్లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.